ప్రభువులోకి మన వేళ ముందుకు ఈ మాటలు చదువుకొని ప్రభువులలో ప్రవేశించుకుందాం. కీర్తన గ్రంథము కీర్తనలు 33వ అధ్యాయం. కీర్తనలు 33వ అధ్యాయము 13 నుండి 19 వచనాలు మనము మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 11 నుండి 19. యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించుతారు. యెహోవా దృష్టి ఆయన భక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు పనిపెట్టి వారి మీద నిలుచున్నది. భాగాన్ని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలో మా తండ్రి, ఇదివరకు ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చాం. దాని తండ్రి మేము ప్రభువుల కొరకు విషయపడుతుండగా వాళ్ళని వాసనని జ్ఞాపకం చేసుకొని కొన్ని దయగల మాటలు దయచేసి నన్ను మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. ఈ స్థలం అంతా కూడా మీ సన్నిధితో నింపండి, మీ భయంతో నింపండి. మీరున్నట్లుగా మీరు మాట్లాడుతున్నట్లుగా మేమందరూ కూడా గ్రహింపులకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులు మీ నాపడి బాధిస్తున్నాం, మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తున్నాం. ఈశ్వర పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేటి దినాల్లో మనము అనేక విషయాలు చూస్తూ ఉంటున్నాం. అనేక పరిస్థితులను అనేక స్థలాల్లో మరి గమనిస్తూ వస్తూ ఉంటున్నాం. వాటికి కలిగిన కొన్ని కారణాలను మనము వాళ్ళంతట్లో కూడా ధ్యానిస్తూ వచ్చాం. అందుకనే దాని కొరకు ఇక్కడ మాటలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ఆకాశంలోని కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తర్వాత 15 రెండవ భాగం అంటున్నాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. కాబట్టి మన ప్రభు ఆకాశం నుండి కనిపెడుతున్నాడంటే పరలోకములో నుండి కనిపెడుతూ ఉంటున్నాడు. దేవాది దేవుడైనటువంటి యెహోవా, మరి ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవా కొంతకాలము ఆయన వారితో ఉండి వారి యొక్క జీవిత విధానం మారకుండా ఉన్న కారణం చేత ఆయన కోరినటువంటి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి ఆయన ద్వారైనా సరే వారు మార్పు చెందుతారనుకుంటే మార్పు చెందకపోగా ఇప్పుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయినటువంటి దేవుడు మహిమా స్వరూపుడు మానవ స్వరూపుడు ఇద్దరు కూడా పరలోకములో ఉంటున్నారు. ఇప్పుడు ఆకాశం నుంచి నరులను దృష్టిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మొదటి మాట ఏంటంటే ప్రభు యొక్క దృష్టి మన మీద ఉంటుంది. మనం మందిలో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, ఆఫీసులో ఉన్నామా, ప్రయాణంలో ఉన్నామా, పనిలో ఉన్నామా, అది కాదు అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అందుకనే ఆయన దృష్టి
మరి భూలోక నివాసులందరి వైపు ఉన్నది. కేవలము ప్రభు నమ్ముకున్న వారి మీదే కాదు, కానీ భూలోకంలో ఉన్నటువంటి వారు ఏ పట్టణంలోనైనా లేక ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎవరైనా సరే ఆయన అందరినీ చూస్తూనే ఉంటాడు. ఆయన అందరినీ చూస్తాడు. అది మనం మర్చిపోతున్నాం. మనం అనుకుంటాము, నేను ఇక్కడ ఉన్నానులే, నన్ను ఎవరు చూడటం లేదులే అనుకుంటారు. ఎవరొస్తున్న పిల్లలు అనుకుంటారు, నేనేదో చేస్తున్నాను, మా అమ్మ నాన్నగారు చూడటం లేదు కదా అనుకుంటాడు. కానీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు అక్కడ. అంత మాత్రమే కాకుండా వారి హృదయాలను ఆయన ఏం చేశాడంటే ఏకరీతిగా నిర్మించాడట. ఇక్కడ అర్థం చేసుకోండి బాగా, వాళ్ళ హృదయాలను ఏకరీతిగా నిర్మించాడు. అంటే అందరి హృదయాలు ఒక్కటే. కానీ ఎందుకు ఇలాంటి యొక్క హృదయాలు ఒక్కటిగా లేకుండా ఉన్నాయి? ఎందుకు ఈ భేదభావాలు వచ్చినాయి? ఎందుకు కొంతమంది పెద్దవారు, కొంతమంది గొప్పవారు, కొంతమంది పేదవారు, కొంతమంది ధనికులు, కొంతమంది దరిద్రులు, కొంతమంది పండితులు, కొంతమంది పామరులు, కొంతమంది కేవలము చిన్న గుడారంలో నివసిస్తారు, కొంతమంది అపార్ట్మెంట్లో నివసిస్తారు. మరి ఏకరీతిగా ఉన్నప్పుడు అందరికీ న్యాయం ఉండాలి కదా. అందుకని వారి క్రియలను బట్టి వారు ఆ స్థాయిలోకి వెళ్ళిపోతూ వస్తారు. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారిని హెచ్చిస్తూ వస్తూ ఉంటాడు. మన క్రియలను బట్టి దేవుడు మనం హెచ్చిస్తూ వస్తాడు. ఈ హెచ్చింపులో ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళకి లోక సంబంధులందరికీ కూడా లోక సంబంధమైన హెచ్చింపులు కనబడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు అనుకోండి, వాడుకున్న డబ్బు మనకు ఉండదు, వాడుకున్న పలుకుబడి మనకు ఉండదు, వారి దగ్గర పనిచేసేంత వారు మన దగ్గర ఉండరు, వారికి ఉన్నటువంటి యొక్క మరి గొప్ప గొప్ప యొక్క నివాసాలు కట్టడాలు మనకు ఉండవు. అదంతా భౌతిక సంబంధమైనటువంటిది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మొదటిచ్చిన వారికి కూడా భౌతిక సంబంధమైన విషయాలు ఇస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా భౌతిక విషయాలు ఇవ్వడగానే ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతూ వస్తారో వారికి అనేకమైనటువంటి ఆయన భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తూ వస్తారు. యెహోవా దృష్టి నరులందరి మీద ఉన్నది. కొన్ని స్థలాల్లో భూకంపాలు ఉన్నాయి, కొన్ని స్థలాల్లో భూకంపాలు లేవు. నేను ఒక మరి వార్తను చూశాను. అమాజన్ అనేటటువంటి ఒక అరణ్య ప్రాంతంలో వాడికి తినడానికి భోజనం లేదు. వారి యొక్క మరి భూములన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి. విజయవాడ చూస్తుంటేమో వాళ్ళు బయటకు రాకుండా ఆ నీడల్లోనే ఉండి, ఆ మెట్టుల మీద నుండి నీడల్లో రాలేక వాళ్ళు భయపడుతున్నారు. ఒక ప్రాంతం ఇలాగైతే ఒక ప్రాంతం ఇలాగ ఎందుకు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు నాకు విషయాలు బయలుపాటు చేస్తూ వస్తుంటున్నాడు. ఆయన నా దృష్టి ఉన్నది, అది భూలోకం అంతా కూడా నా దృష్టి తిరుగుతూనే ఉంటుంది. ఏ సమయంలో ఏ వ్యక్తికి ఏ స్థలంలో ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలము నా చేతిలో ఉంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క వాక్యములో ఏమి రాయబడి ఉన్నదో అది అక్కడ జరుగుతూ ఉన్నది. అంతేకాదు మనం చదువుకున్న మాట ప్రకారము వారి క్రియలను బట్టి నేను వారిని విచారిస్తాను అని అన్నాడు. మనం చూసేవాడే కాదండి, మనలను విచారించేవాడు. మన దగ్గరికి వస్తాడు, మనల్ని విచారిస్తాడు. ఆ విచారించే సందర్భంలోనే ఆ విచారించే విధానమే కొంతమందికి మేలుకరంగా, కొంతమందికి కష్టతరంగా ఉంటుంది. ఆయన విచారించేటప్పుడు నిన్ను విచారించాలనుకో నీకు ఒక కష్టం పెడతాడు. ఆ కష్టంలో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు. ప్రభు నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గరికి వెళ్తావో ఇందుని బట్టి నీకు ఆ కష్టం వచ్చిందని ప్రభు చెప్తాడు. అప్పుడు నేను విచారిస్తాడు ప్రతి ఒక్క వ్యక్తిని. ఒక కష్టం ద్వారా, ఒక బాధ ద్వారా, ఒక రోగం ద్వారా, లేక ఇంకొక రకమైనటువంటి విధానంలో ఆయన విచారిస్తాడు. ఎవరిని విడిచిపెట్టడు. అందుకని కింద మాట చదువుకుంటూ వచ్చాము. ఏమని చదువుకున్నాము? మరి ఏ యొక్క వీరుడు తన సేనాబలంతో రక్షించుకోలేడు, లేక తన దగ్గర ఉన్నటువంటి గుర్రము లేక ఆయుధాల ద్వారా తను ఎవరు రక్షించుకోలేరు.
ఎవరు రక్షించుకోగలుగుతున్నారు చెప్పండి? ఏమైపోయినాడు? ఇశ్రాయేలు దేశము చుట్టుపక్కల దేశాలన్నీ కూడా బొగ్గున మండిపోయి బూడిదైపోతున్నాయి. మనకే హాయిగా దొరుకుతుంది అనుకోండి, అనుకోవద్దు. కొన్ని స్థలాల్లో నీతిమంతులుండి ప్రార్థన చేస్తున్న కారణం చేత ఆ స్థలాలు కాపాడబడుతున్నాయని మాత్రం మర్చిపోవద్దు. మనం ప్రార్థన చేసుకుంటున్నా, మనం ప్రార్థన చేయకపోయినా మన కొరకై దివారాత్రాలు యెహోవా సన్నిధి నుండి మొరపెడుతున్న కారణం చేత ఆయా ప్రాంతాలను దేవుడు ఇంకా కొంత సమయం వారికి ఇస్తూ ఉంటున్నాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకంలో మన ధనం మనం రక్షించలేదు, మన ఇళ్ళు మనల్ని రక్షించలేవు, మన ఆయుధాలు మనం రక్షించలేదు, మన ఉద్యోగాలు మనం రక్షించలేదు, ఏది కూడా రక్షించలేదు. రక్షణకర్త ఆయనే. అందుకని ఆయన చూస్తే దేవుడు హృదయాలను ఏకంగా చేసినా కూడా వినటువంటి ప్రజలకు ఆయన విచారించడమే కాదు, వారి క్రియలను బట్టి ఆయన వారికి తీర్పునిచ్చినటువంటి దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు కూడా దేవుడు చాలా న్యాయవంతుడు. ఏ సందర్భంలో ఎవరికి ఏమి చేయాలైనా అద్భుతమైన విషయాలు చేస్తూ వస్తాడు. రండి, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాగ విచారిస్తాడో కార్యాలనే విషయానిపై మొదటి రాజుల గ్రంథంలో పెడదాం. మొదటి రాజుల గ్రంథంలో ఆయన ఎలాగ విచారించాడని మనం ఊరిక జనరల్గా చూస్తూ వచ్చాము, జనరల్గా చెప్తూ వచ్చాము. జరిగినటువంటి ఒక సంఘటన చూసుకుందాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో అందరి శ్రద్ధగా ఆలకించండి, బైబిల్ తీయండి, చదవమన్నప్పుడు చదవండి. సహోదరులైతే సహోదరులు, సహోదరులైతే సహోదరులు. మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము ఇక్కడ ఒక మాటను మనం చూసినట్లయితే, పదిహేడు అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనము అందరికీ చదువుకుందాం. అతను గిలాదు కాపురస్తులకు సంబంధమైన తిష్బీడు అనే ఏరియా ఆహారం వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవితోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షం పడదని ప్రకటించెను. ఇప్పుడు ఒక ఇశ్రాయేలు దేశం, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశమే ఇది. ఎందుకంటే బైబిల్ అంతా కూడా రామాయణము లేక భారతం లాగా కల్పన రాసినటువంటి ఒక గ్రంథం కాదు. ఇది ప్రపంచ చరిత్ర. మానవుడి దగ్గర నుంచి నేటి వరకు కూడా భూలోకంలో నీవు కళ్ళతో ఏమి చూస్తున్నావో అదంతా బైబిల్లోనే ఉంది. ఎన్ని రకాలైనటువంటి ప్రజలు చూస్తున్నావో అదంతా బైబిల్లో ఉన్నారు. ఎన్ని రకాలైన గ్రహాలు చూస్తున్నారో అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి రకరకాలైనటువంటి పద్ధతుల విధానాలు ఈనాడు చూస్తున్నామో ప్రపంచం అన్ని బైబిల్లో ఉన్నాయి. ఎన్ని రకాల పరిపాలనలు ఉన్నాయో అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అందుకని ప్రియులారా, ఇక్కడ ఒక ఆయన ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తుంటున్నాడు. ఆయన ఎవరు అంటే ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి అహాబు. ఆ రాజుగారి పేరు అహాబు. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఒక అన్యురాలను వివాహం చేసుకున్నాడు. యెజబెల్ అనేటటువంటి అన్యురాలను వివాహం చేసుకున్నప్పుడు అన్యురాలైనటువంటి యెజబెలు దైవ సంబంధమైనటువంటి అహాబును వంచివేసింది తన వైపున. సహోదరులారా, ఒక్కసారి మీ హృదయాలు చూసుకోనండి. ఒక అన్యురాలు, జీవము లేనటువంటి యొక్క దేవుడికి మొక్కేటటువంటి యొక్క అన్యురాలు, జీవం కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి యొక్క అహాబు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి యొక్క అహాబు తన భార్య అలాగా వంచి వేసేసేసి, మనం ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళ కొరకు ఏడుస్తూ ఉంటాము. కానీ చూడండి, ఒక్కసారి భార్యలో ఉన్న శక్తి సామాన్యమైనటువంటి శక్తి కాదు, స్త్రీలో ఉండే శక్తి సామాన్యమైన శక్తి కాదు. అయితే అన్ని సమయాల్లో అది బయటపడదు. తాను ఎప్పుడైతే తట్టుకోలేని పరిస్థితులు వస్తాయో అప్పుడు అది బయటపడిపోతుంది. అప్పుడు దాకా అది బయటపడదు. పురుషుల కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ శక్తి ఉంది, కానీ వారు బలహీన అనుకుంటారు చాలామంది. కానీ దేవుని వాక్యంలో చూస్తుంటే ఏమాత్రం వాడు బలహీనులు కాదు.
రాజునే తన వైపు తిప్పుకుంది. అంతటితో ఊరుకోలా, ప్రవక్తలనే తన వైపు తిప్పుకుంది. అంతటితో ఊరుకోలా, గుడులు గోపురాలు కట్టించింది. ఆ గుడులు గోపురాల్లో దేవుడిని పెట్టించింది. రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుగా ఉన్నాడు, యెహోవా దేవుడిని ఎరిగినవాడు, వాడి పితరులంతా కూడా ఎరిగినటువంటి ఆయన ఏమి చెప్పాలా? యెజబెలు, నిన్ను నేను వివాహం చేసుకున్నంత మాత్రాన నీ మాట నేను వినను అన్నాడా? లేదు. నువ్వేమైనా చెప్పమ్మా, నేను చెప్పిస్తాను ప్రజల చేత. దేశమంతా కూడా ఏమైపోయినారంటే విగ్రహారాధనతో నింపబడింది. దేశమంతా కూడా ఎక్కడ చూసినా కూడా వేరే దేవతలు అయిపోయినారు. ఎక్కడ చూసినా కూడా అషేరు దేవతలు అయిపోయినారు. ఎక్కడ చూసినా కూడా దేవతా స్తంభాలు అయిపోయినవి. ఏమిట్రా దీనికి కారణము? యెజబెలు అనేటటువంటి ఒక స్త్రీని బట్టి ఆ దేశమంతా కూడా దేవుని మర్చిపోయినారు. ఇశ్రాయేలు ప్రజలే కానీ దేవుని మర్చిపోయినారు. క్రైస్తవ ప్రజలే కానీ బైబిల్ మర్చిపోయినారు. క్రైస్తవ విశ్వాసులే కానీ ప్రార్థన మర్చిపోయినారు. దేవుని సేవకులు అనుకున్నారే కానీ దేవుని యొక్క సంఘ దర్శనాన్ని మర్చిపోయినారు. ఈ రోజున ఎంతో దుఃఖకరమైన విషయం, ఎంతో బాధకరమైనటువంటి విషయం. అందుకనే ప్రియులారా, యెహోవా దృష్టి అప్పుడు షోమ్రోను అనే ప్రాంతాన్ని మీద పడిపోయినది. ఆ షోమ్రోను ప్రాంతంలో దేవుడి యొక్క దృష్టి ఆ ప్రజలను విచారించాలనుకున్నాడు. ఒకే ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏమిటంటే మంచు లేకుండా, వర్షం లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పండి, మంచు వర్షం లేకపోతే ఆ ఏరియాలు ఎలాగ ఉంటాయి? తాగడానికి నీళ్లు లేవు కదా, పంటలకు నీళ్లు లేవు కదా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎటువంటి కరువైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, యెహోవా దృష్టి ఆకాశం మీద ఉంటుంది. నరులను పరిశీలిస్తూ వస్తారు. ఇండియాలో ఏం జరుగుతున్నదా, అమెరికాలో ఏం జరుగుతున్నదా, ఆస్ట్రేలియాలో ఏం జరుగుతున్నదా, కెనడాలో ఏం జరుగుతున్నదా, రష్యాలో ఏం జరుగుతున్నదా, అన్నీ కూడా ఈ మధ్య కాలంలో చైనా వాళ్ళు చాలా తెలియగలవాళ్ళండి. చైనా వాళ్ళు ఎవరో కాదు, బైబిల్లో చూస్తే నోహ యొక్క సంతతిలో నుంచి వచ్చారు వాళ్ళు, చీనీయులు అంటారు. ఆ చీనీయులే ఈనాడు చైనా వారు అక్కడ ఉన్నారు. వారు చాలా తెలియగలవారు. దేవుడు లేడని చెప్పేసి వాళ్ళ టెక్నాలజీ ఈనాడు ప్రపంచం అంతా కూడా, మీరు ఏదైనా చూడండి, ఇంతకుముందు ఏ వస్తువుమైనా చూడండి మేడ్ ఇన్ చైనా అంటారు, మేడ్ ఇన్ చైనా అంటారు. అంత తెలివి వాళ్ళ దగ్గర ఉంది. ఆ తెలివిని ఉపయోగించి వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ను ప్రింట్ చేసి వారి విధానంలో తర్జుమా చేశారు. వారికి అనుకూలంగా బైబిల్ను తర్జుమా చేశారంటే బైబిల్ను మేము కాదనలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు కాదు, ఒక మానవుడు. బైబిల్ మేము కాదనలేము, పరలోకం లేదు, ఏమి లేదు, అంతా భూలోకంలోనే ఉంది. ఈ రకమైనటువంటి విధానంలో బైబిల్ అంతా కూడా వాళ్ళు తర్జుమా చేసి ఇప్పుడు అంత ప్రపంచానికి పంపించబోయే సమయంలో దేవుడు ఒక్కసారి దిగొచ్చాడు. అక్కడ కొట్టుకొని పోయింది శుభ్రంగా. హాంకాంగ్ పోయింది, చైనా పోయింది. మనం చూసినంత భయంకరంగా ప్రజలు కొట్టుకొని పోతూ వచ్చారు, ఇళ్ళు లేస్తూ పోతూ వచ్చారు, అల్లా కల్లోలంగా ప్రతి చెదరైపోతూ వచ్చారు. దేవుడు కార్యాలను విచారించేవాడు. దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన దీర్ఘశాంతుడు. ఆనాడు చైనా విచారించేవాడు నిన్ను విచారించలా, మన ఆత్మీయ జీవితాలను విచారించలా, మన ఆత్మీయ స్థాయి ఏంటి, మన కుటుంబ ఆత్మీయ స్థాయి ఏంటి, మన సంఘం యొక్క ఆత్మీయ స్థాయి ఏంటి, మన సేవ యొక్క స్థాయి ఏంటి. అందుకనే విచారించాడు. ఆయన విచారించినప్పుడు ఆ దేశమంతా కూడా భయంకరమైన విగ్రహారాధనతో, వేలు దేవతలతోటి, ఘోరాతి ఘోరమైనటువంటి పనులతో, అక్రమము, అవినీతి, అన్యాయముగా ఉన్నటువంటివా. అంతేకాదు, ఎవరిదో ఒక తోట, పేదవారి యొక్క తోట కూడా ఆశపడినటువంటి రాజు, వారి తోటను ఆశించి అతను చంపివేసి తోటను ఆక్రమించుకున్నాడు. నేడు రాజకీయాలు లేరా? పేదవారి యొక్క కడుపులను కొట్టుతూ ఉంటున్నారు.
ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉంటున్నారు. ఎంతమందినో దిక్కులేని వారిగా చేస్తుంటున్నారు. దేవుడు ఒకానొక రోజున ఏ రాజు కూడా తన సేన ద్వారా రక్షించబడలేడనే విషయాన్ని గుర్తించుకోండి. ఏ వీరుడు కూడా తన సేన ద్వారా రక్షించబడలేడని గుర్తించుకోండి. వారు ప్రధానమంత్రి కావచ్చు, లేక చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేక ప్రపంచానికే మంత్రి కావచ్చు. కానీ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు సుమా. అందుకనే తన భార్య ద్వారా ప్రేరేపించబడి ఒక పేద నాబోతు యొక్క ఆ యొక్క తోటను అహాబు బలత్కారంగా తీసుకున్న కారణం చేత అదే స్థానంలో ఆ యెజబేలు యొక్క రక్తాన్ని దేవుడు చిందించాడు. పాత నిబంధన కాలము క్రొత్త నిబంధన కాలం చాలా వేరుగా ఉంటుంది. క్రొత్త నిబంధన కాలంలో నీకు సమయం ఇస్తాడు, సమయం ఇచ్చిన తర్వాత నిన్ను శిక్షిస్తాడు. కానీ పాత నిబంధన కాలం ఆన్ ద స్పాట్ సమయం ఇవ్వడు. పాత నిబంధన కాలంలో ఒక యాజకుడైనా తప్పు చేసి కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ ప్రవేశించారంటే స్పాట్లో చనిపోతాడు. ఆ కారు చిన్నదాని కొరకై ఆశపడిపోయి వెండి చిన్న వస్త్రం కొరకై ఆశపడితే అప్పటికప్పుడే ప్రభు యొక్క తీవ్రమైన తీర్పు వచ్చేసింది అక్కడికి. గెహజీ చిన్న వస్త్రం కొరకై ఆశపడిపోతే అప్పటికప్పుడే ఆ యొక్క దేవుని తీర్పు వచ్చి కుష్ఠరోగి అయిపోయినాడు. పాత నిబంధన కాలంలో వెంటనే శిక్ష వచ్చింది. క్రొత్త నిబంధన కాలంలో ఆయన కృపామయుడు. అందుకని నాడు మీకు అనుదిన ధ్యానాల్లో 7 యుగాల గురించి చెప్తూ వచ్చాను. 10 నిమిషాలు 15 నిమిషాల లోపల ప్రతిరోజు అందిస్తూ వచ్చాను. 7 కృపాయుగంలో ఉన్నాము. ఆ కృపాయుగం కూడా ముగింపులోకి వచ్చాం మనం ఇప్పుడు. ఆ కృపాయుగం కూడా ముగింపులోకి వచ్చినప్పుడు కృపాయుగానికి ముందు నీతి యుగానికి ముందు మధ్యలో శ్రమ కాలంలో మనం వెళ్ళబోతున్నాం. అది త్వరలో దానికి ముంగుర్తిగా ప్రభు ఇవన్నీ కూడా చూపిస్తున్నాడు మనకు. అందుకని ప్రియమైన సోదరులారా, ఇలాంటి యొక్క పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే షోమ్రోన్లో మంచు లేదు, వర్షము లేదు. దేవుడు చెప్పాడు, ఏలియా వెళ్ళి చెప్పు నువ్వు రాజుకి, అహాబుతో చెప్పు నువ్వు ఈ మాట. అయ్యో నేను చెప్తే నన్ను బ్రతకనిస్తాడా? ఈ మాట చెప్తే నన్ను బ్రతకనిస్తాడా? నన్ను అక్కడికక్కడే చంపేస్తాడు కదా ప్రభువా, నేను పోను అని అన్నాడా? ఎవరన్నారు? యోనా ఏమన్నాడు? నేను పోనయ్యా అక్కడికి, నా మార్గంలో నేను అంటానయ్యా, నిన్ను పట్టుకొని సముద్రంలో పడేస్తా, నిన్ను చేప కడుపులోకి పంపిస్తా, 3 దినాలు నిన్ను అవస్థ పెట్టి అప్పుడు నిన్ను అక్కడ తీసుకెళ్ళి అవతల పడేస్తా. అయితే ఏలి అలాంటి వాడు కా, ధైర్యశాలి. తప్పదు. ప్రియమైన సోదరుడా, అహాబు దగ్గరికి ఇక్కడ చెప్పాడు, మంచు పడదు నీకు, వర్షం పడదు నీకు. ఈనాడు ధైర్యంగా చెప్పగల సేవకులు ఎవరైనా ఉన్నారా? మన సహోదరులు కానీ ఏ సహోదరులైనా సరే రాజుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, గొప్పవారి దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చిన వర్తమానం ఉన్నదన్నదిగా బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా ఈ రోజున? అందరూ పిరికి వారే. సినిమాలాగా పెద్ద స్క్రీన్లో ఒకటి పెట్టుకొని ఒక పెద్ద పెద్ద కుర్చీలో వేసుకొని సినిమా హాల్కి ఆహ్వానించుకున్నట్టు జనాలను మామూలుగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఆహ్వానిస్తుంటున్నారు. ఇలాంటి వారా పరలోక రాజ్యానికి వెళ్ళేది? ఇలాంటి వారిన దేవుడు పరలోక రాజ్యం ఉంచుకునేది? ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. ధైర్యంగా ఏలియా చెప్పాడు, భయపడలా. ప్రియమైన సోదరులారా, మనము కూడా అలాగా తయారు కావాలి. ప్రతి ఒక్కరము కూడా సహోదరులైనా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నీకు చెప్పినటువంటిది ధైర్యంగా చెప్పాలా ఎవరికైనా సరే, వాడి అంతటి వారైనా సరే. చూసారా, నేను ఒక ఆయన పెద్ద ఆయన, నా ఇంట్లో లాంటి ఆయన ఈ దారిలో నాకు కలిసినాడు. ఆయన పేరు ఏదో ముస్లిం ఆయన, ఆ పేరు చెప్పాడు ఆయనకి. పెద్ద ఆయన నాకంటే కూడా, సార్ మిమ్మల్ని చూస్తుంటే ఏదో రిటైర్ అయినట్టున్నారు అని అన్నాడు. అవునయ్యా, నేను రిటైర్ అయిపోయినాను. నేను కూడా రిటైర్ అయిపోయింది సార్, నేను కూడా కంపెనీ పెట్టుకుని నడిపిస్తున్నాను అని అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే,
మీ పేరెంట్స్ సార్ అని అన్నాడు. నా పేరు ఆశీర్వాద్ అన్నాను. అయ్యా నాకు కూడా ఒక ఆశీర్వాదం ఇస్తావా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, सबका मालिक एक ही है, वो अल्लाह है. आपको हमको सबको देने वाला उनका हाथ में అంటాను. అలాగనే చూస్తాను. వీడేంద్ర నా భాషలో మాట్లాడుతున్నాడు. చూసారా, ఎక్కడ ఉంటారు మీరంటే అక్కడ ఉంటాను సార్ నేను అని అన్నాను. సరే, సమయం వచ్చినప్పుడు వచ్చి మిగతా విషయాలు మాట్లాడదాం. ఎవరైనా సరే, వాళ్ళు ముస్లింలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, హిందువులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, పేదవారు కావచ్చు, దేవుని యొక్క వర్తమానం ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చే దైవ సేవకులు అవసరమైనాడు. అందుకని ఇప్పుడు ఆ ఏలియాను పట్టుకొని రా అని అన్నాడు. ఏలియాను పట్టుకోమని చెప్పాడు. ఏలియాను పట్టుకొని జైల్లో ఎప్పించాలనుకున్నాడు. అందుకని రండి ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వస్తున్నాం. 17వ అధ్యాయంలోకి ఏం జరుగుతుందో చూద్దాం. 2 విషయాలు చాలా ప్రముఖమైనవి. ఆ విషయాలు మనం చూసుకుందాం. చూడండి, 2వ వచనం చదవండి. 17:2. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవుడు వాక్యానుసారముగా ఆయన వాక్కు మనకు ప్రత్యక్షం అవుతుంది. ఆయన వాక్కు మనకు ప్రత్యక్షం కావాలంటే ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం నీకు అర్థము కావాలంటే దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క మందిరం ఉన్నది. అప్పుడు యెహోవా వాక్కు నీకు కూడా ప్రత్యక్షం అవుతుంది. ఏదోలో తీసుకున్నాను, గడగడ చదివేసి అయిపోయింది, ఈరోజు చదువుకున్నాను కాదు. యెహోవా వాక్కు నీకు ప్రత్యక్షం కావాలి. నీతో మాట్లాడాలా? ప్రభు మనతో మాట్లాడేవాడు. ఆయన మన తండ్రి. ఆయన హృదయములు అన్నీ కూడా మనకు చెప్తాడు. అబ్రాహాము గురించి ఏమన్నాడు తెలిసిన? నా స్నేహితుడైన అబ్రాహాముకు ఈ సంగతి చెప్పకుండా నేను ఎలాగా దాచగలను? ఒక మానవుడికి దేవుని హృదయములు ఉన్నాయని చెప్పాలని ఎంత ఆశతో చూసారా? ఏనాడైనా మీ ప్రార్థనలు అడిగారా? నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలు ఆశీర్వదించు, బంగారం ఇయ్యి, ఎండి ఇయ్యి, డబ్బు ఇయ్యి, ఉద్యోగం ఇయ్యి అడిగినాం. కానీ ప్రభా నీ హృదయంలో నా కొరక ఏమన్నదో ఒక్కసారి చెప్పయ్యా అని అడిగావా ఏనాడన్నా? ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు ఆయన హృదయంలో ఉన్నది మనకి చెప్తాడు. ఎలాగ నేను దోచుకుంటాను? ఇవన్నీ నా యొక్క స్నేహితుడైనటువంటి అబ్రాహాము నేను చెప్పాల్సిందే. ఆయన హృదయంలో ఏది కూడా దాచుకోడు ప్రియులారా. అందుకని యెహోవాకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏలియా, నీకు ఒక స్థలాన్ని చెప్తున్నాను, నీకు ఒక దిక్కును చెప్తున్నాను. ఆ స్థలానికి నీవు పోవాలా, ఆ దిక్కుకు నీవు పోవాలా. నేను చెప్పింది నేను చేయి. నీకు ఏది తక్కువ ఉండదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలిసిన? ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలుసు. చూడండి, ఇక్కడ ఉన్న మాటను ఆయన ఏమంటున్నాడు చెప్తుంది తెలిసిన? ఇచ్చడి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను దగ్గర ఉన్నటువంటి కెరూతు వాగు. నిజంగా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఆ వాగు దగ్గర పోయా అనొచ్చు కదా, అట్లా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరు. ప్రభా 4 దిక్కులు ఉన్నా ఎడమముంటావయ్యా, అదిగో తూర్పు దిక్కున. చాలాసార్లు మన జీవితంలో ముందుకు ప్రయాణం పోవడానికి ఏ దిక్కు తెలియదు మనకు. ఏ దిక్కు మనకు తెలియదు. అయితే ప్రభు ఒక దిక్కు మన కొరకై ఉంచుతాడు. ప్రభు చూపించిన దిక్కుకు మనం వెళ్ళాలా? అబ్రహాం ఇంకా బయలుదేరి దక్షిణ వైపు ప్రయాణం చేస్తాడనే మాట ఉంది. కాబట్టి కొంతమందికి దక్షిణ మార్గాన్ని చూపిస్తూ వస్తాడు, కొంతమందికి ఉత్తర మార్గాన్ని చూపిస్తూ వస్తాడు, కొంతమందికి తూర్పు మార్గాన్ని చూపిస్తూ వస్తాడు, కొంతమందికి పడమటి మార్గాన్ని చూపిస్తూ వస్తాడు. అయ్యా, నా మార్గం ఏంటి? నా భవిష్యత్తు కొరకై, నా బిడ్డల కొరకై, నా భక్త కొరకై, నా భార్య కొరకై, నా ఉద్యోగం కొరకై ఏమిటి ప్రభువా నీ మార్గము? ఏ మార్గంలో నన్ను వెళ్ళమంచావు అని అడిగితే వీళ్ళరా ఆ మార్గాన్ని మనకు ప్రభు చూపిస్తాడు. అంతేకాదు, అక్కడ ఒక స్థలము కూడా ఉన్నది. అక్కడ నీ కొరకు ఒక స్థలం కూడా ఉన్నది. ఏంటి ప్రభు ఆ స్థలము? అపార్ట్మెంటా, 3 బెడ్రూమా, 2 బెడ్రూమా, పోనీ ఏదైనా గుడారమా? ఏమిస్తున్నాడు చెప్పండి?
వాగు దగ్గర, ఆ చెట్టు దగ్గర నువ్వు దాగి ఉండు. చెట్టు ఫలాలు తిను, వాగు నీరు తాగు, నువ్వు దాగి ఉండు. జాగ్రత్తగా ఆలోచించాడు. ఎప్పుడు ప్రభు మనల్ని దాగి ఉండమంటాడు అప్పుడు దాగి ఉండాలా. లేదు నా ఇష్టానుసారం అనుకుంటారా, నష్టపోతాం. మనం దాగే సందర్భాల్లో దాగాలి, భయపడే సందర్భాల్లో భయపడాలి, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకూడదు. చేయవలసిన పనులు వచ్చినప్పుడు చేయాలి, చేయకూడని పనులు వచ్చినప్పుడు అక్కడికి ఊరుకోవాలి. ఈ రోజుల్లో మనం ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నాం. సాయంకాలం వచ్చే అంకుల్ నాకు జ్వరంగా ఉంది, సాయంకాలం వచ్చేసి మాకు తలకాయ నొప్పిగా ఉంది,